నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అగ్రరాజ్య హోదా కోసం ఎన్నో దేశాలు పోటీ పడుతున్నాయి. మరి అదే పోటీ ఆ అగ్రరాజ్యంలో జరిగితే? అవును, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి రికార్డులు బద్దలు కానున్నాయి. ఎందుకంటే ఈసారి బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు అధ్యక్ష పీఠమెక్కిన రికార్డే. మరి ఆ రికార్డును బద్దలు కొట్టేదెవరు? అమెరికన్లు హిల్లరీకి ఛాన్స్ ఇచ్చి చరిత్ర సృష్టిస్తారా, లేక ట్రంప్ ను పీఠమెక్కించి చరిత్రను పునరావృతం చేస్తారా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. చరిత్ర సృష్టించబోతున్న అమెరికా ఎన్నికలు ఈసారి పీఠమెక్కబోయేది అతడా ఆమె? అధ్యక్ష అభ్యర్థులుగా ట్రంప్, హిల్లరీల ఖరారు. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి హిల్లరీ. రిపబ్లికన్ల తరపున బరిలోకి దిగనున్న ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచమంతా ఆసక్తి. అక్కడ ఎన్నికల ప్రక్రియ ఏడాది పాటు కొనసాగినా ముందు నుంచే ఎవరు గెలుస్తారు, ఎవరు నిలబడతారు ఇలాంటి లెక్కలేసుకుంటుంది అంతర్జాతీయ సమాజం. ఎందుకంటే అక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాని ప్రభావం అన్ని దేశాల మీద ఉంటుంది. అమెరికా అనుకూల దేశాలతో పాటు ప్రత్యర్థులకు ఆ ఎన్నికలంటే అమితాసక్తి. మరి ఇప్పుడు ఆ ఎన్నికల సందడి పీక్ స్టేజ్ కు చేరింది. గతేడాది నుంచి మొదలైన ఎన్నికల సందడి ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఇప్పుడు కాస్త అది ముదిరి పాకాన పడింది. అమెరికాలో పెద్ద పార్టీలతో పాటు చిన్న పార్టీలు కూడా లెక్కేస్తే ఓ 30కి పైగా ఉన్నాయి. కానీ గడిచిన 150 ఏళ్లుగా అధికారం మాత్రం డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల మధ్య మారుతూ వస్తోంది. 1854లో మొదలైన రిపబ్లికన్ పార్టీ 1868లో ప్రారంభమైన డెమోక్రాటిక్ పార్టీలు క్రమంగా బలపడుతూ అధ్యక్ష పీఠాన్ని శాసిస్తూ వస్తున్నాయి. అడపాదడపా ప్రైమరీ ఎన్నికల స్థాయిలో లిబర్టేరియన్ పార్టీ, గ్రీన్ పార్టీ, కాన్స్టిట్యూషనల్ పార్టీలు పోటీ పడుతున్నా అధ్యక్ష పీఠం వరకు రీచ్ అవ్వలేకపోతున్నాయి. We aren't a single issue country. We need more than a plan for the big banks. The middle class needs a raise and we need more jobs. ఈసారి కూడా అధ్యక్ష ఎన్నికల్లో ఈ రెండు పార్టీల తుది అభ్యర్థులెవరో ఫైనల్ అయిపోయింది. డెమోక్రాట్ల నుంచి అధ్యక్ష అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ బరిలోకి దిగబోతోంది. నిజానికి 2008 ఎన్నికల్లోనే ఈ పదవికి పోటీ పడినా ఒబామాను నెగ్గుకురాలేకపోయారు. కానీ ఈసారి మాత్రం ఆది నుంచి హిల్లరీయే ఆధిక్యంలో ఉంటూ సమీప అభ్యర్థుల్ని మించిపోయారు. ఇక రిపబ్లికన్ల అభ్యర్థి బరిలో మొదటి నుంచి సంచలనాలతో దూసుకొస్తున్న ట్రంప్ మాటల తూటాలతోనే సమీప ప్రత్యర్థులను వెనక్కి నెట్టుకుంటూ నెగ్గుకొచ్చారు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ పేరు ఖరారైంది. He has done such a lousy job as president. You look at our budgets, you look at our spending, we can't beat ISIS. Obamacare is terrible. We're going to terminate it. We're going to absolutely terminate and replace it. I mean, you look at everything. Our borders are like Swiss cheese. This man has done such a bad job. He has set us back so far. And for him to say that actually is a great compliment, if you want to know the truth. మొత్తంగా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ల మధ్య పోటీ ఖరారైపోయింది. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు అధ్యక్షులైనా అది ఓ రికార్డే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక మహిళా అభ్యర్థి ఇలా తుది బరిలో నిలవడం కూడా ఇదే మొదటిసారి. ఇప్పుడు అమెరికన్లు డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపి పట్టం కడితే అమెరికన్ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ చరిత్ర సృష్టిస్తుంది. హిల్లరీ క్లింటన్ ఆ దేశానికి ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ కావాలని చాలామంది అనుకుంటున్నారు. ఆ క్యాంపెయిన్లో చూసినప్పుడు అక్కడ డొనాల్డ్ ట్రంప్ అనే ఒక క్యాండిడేట్, ఒక రిపబ్లికన్ క్యాండిడేట్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్గా ఎమర్జ్ అయినాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే క్యాంపెయిన్ చేస్తున్నాడో అక్కడ రిపబ్లికన్ క్యాండిడేట్గా అంత పాపులర్ అనుకోలేదు. కానీ
ఇప్పుడు దేశంలో కొన్ని విషయాలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం అక్కడ ఇక్కడ అటాక్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ ఇస్లామిక్ స్టేట్ అను కొంచెం అటాక్ జరుగుతుంది కాబట్టి కొంచెం డొనాల్డ్ ట్రంప్ రేటింగ్స్ పెరిగినాయి. ఒకవేళ అమెరికన్లు మార్పు కోరుకుని రిపబ్లికన్లకు అవకాశం ఇస్తే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడవుతాడు. ఇది కూడా ఒక రికార్డు. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన 44 మంది అధ్యక్షుల్లో ప్రతి ఒక్కరూ అప్పటి వరకు ఏదో ఒక రాజ్యాంగబద్ధ విధుల్లో కొనసాగిన వాళ్లే. అంటే అప్పటికీ అమెరికా ఉపాధ్యక్షుడుగానో సెనేటర్ గానో ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గానో పనిచేసిన రాజకీయ అనుభవంతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గుకొచ్చిన వారే. కానీ ట్రంప్ మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ పదవిలోనూ లేరు. నేరుగా అధ్యక్ష పీఠానికే పోటీ పడబోతున్నారు. అంటే ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే అది కూడా అక్కడ ఓ రికార్డే. 1872 నుంచి 2016 దాకా ఎంతో కొంతమంది స్త్రీలు అభ్యర్థులుగా పోటీ చేయటానికి ఉత్సాహం చూపించటం, కానీ నామినేషన్ దక్కించుకున్న ఘనత ఒక్క హిల్లరీ క్లింటన్ది. ఈ కారణంగా ఆవిడ వాళ్ళ డెమోక్రాటిక్ అభ్యర్థిగా ఎన్నుకోబడటం చాలా చారిత్రకమైనటువంటి విశేషం. ట్రంప్కున్న విజయావకాశాల్లో అతనికి అనుభవ శూన్యం అనేది ప్రస్ఫుటంగా కనపడుతోంది. తర్వాత ఇట్స్ అన్ఫార్చునేట్, క్యాంపెయిన్ సందర్భంలో చాలామంది చాలా సందర్భాల్లో నోరు పారేసుకుంటూ ఉంటారు, కానీ చాలా డ్యామేజింగ్ లెవెల్లో డొనాల్డ్ ట్రంప్ క్యాంపెయిన్ టెక్నిక్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా సాగబోతోంది. అత్యంత సుదీర్ఘంగా సాగే ఈ ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు తుది అంకానికి చేరుకోనుంది. ఈ ఎన్నికల్లో ఎవరు ప్రజల్ని మెప్పిస్తారన్నది ఇకపై ఈ ఇద్దరు అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే డిబేట్ల మీద ఆధారపడి ఉంటుంది. అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య డిబేట్ చాలా కీలకాంశం. ఈ డిబేట్తోనే ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుంది. డెమోక్రాట్లకు హిల్లరీయే బలం. అభ్యర్థులెవరో ఖరారైపోయింది కాబట్టి ఇక ఎన్నికల్లోపు హిల్లరీ, ట్రంప్ల మధ్య 3 డిబేట్లు జరుగుతాయి. సెప్టెంబర్ 26, అక్టోబర్ 9, అక్టోబర్ 19 తేదీల్లో జరిగే ఈ డిబేట్లు ఇద్దరిలో ఎవరికి ఓటు వేయాలన్నది ప్రజలు ఒక అవగాహనకు వస్తారు. ఇక నవంబర్ 8న జరగబోయే ఎన్నికల్లో తమ నిర్ణయాన్ని ఓటు వేస్తారు. ఎనిమిదేళ్ల కిందట ఒబామాను బరిలోకి దించి మొదటి ఆఫ్రో అమెరికన్ గా ఒబామా ఓటేయించుకున్నారు. ఇప్పుడు తొలి మహిళా అధ్యక్షురాలన్న క్రేజ్ తో హిల్లరీ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు. ఇక రిపబ్లికన్లు కూడా ట్రంప్ దూకుడుని జాతీయతతో ముడిపెట్టి పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో విజేతరెవరో తేల్చేది ఈ డిబేట్లే. అమెరికా ఎన్నికలంటే ఎందుకింత క్రేజ్? ఈ ఎన్నికల్లో ఉన్న విలక్షణత, సంక్లిష్టత, సుదీర్ఘత ఏంటి? బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. అగ్రరాజ్యం అన్న కారణం ఒక్కటే కాదు, అంతకు మించి అక్కడ ఎన్నికల విధానం కూడా అందరినీ ఆకర్షించేదే. ఏడాది పాటు సాగే సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ఇదొక్కటేనేమో. అంతేకాదు, రవ్వంత రాజకీయ అనుభవం లేకపోయినా కావలసినంత పాపులారిటీ సంపాదించుకుంటే చాలు ఎవరైనా అధ్యక్ష పీఠాన్ని చేరుకోవచ్చు. అదే ఈ ఎన్నికల్లో విలక్షణత. ఆద్యంతం సంక్లిష్టంగా సాగే ఈ ఎన్నికల ప్రక్రియపై ఎన్నో విమర్శలున్నా, లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నా ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిగా ఓటేస్తున్నారు అమెరికన్లు. అమెరికా అధ్యక్ష పీఠం అధిష్ఠించాలంటే తరతరాల రాజకీయ అనుభవం అక్కర్లేదు. సెనేటర్ గా, గవర్నర్ గా పనిచేయాల్సిన అవసరం అస్సల్లేదు. జస్ట్ లక్కుండి మాటలతో ఆకట్టుకుంటే చాలు. మన దేశంలో ఉన్నట్లు ప్రధాని అవ్వాలంటే దశాబ్దాల రాజకీయ అనుభవం అవసరం లేదు. రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ స్థాయికి చేరుకోవాల్సిన అవసరమూ లేదు. అమెరికా అధ్యక్ష పీఠం అధిష్ఠించాలనుకునే వాళ్లు తమ జీవితాల్ని రాజకీయాలకు అంకితం చేసేయక్కర్లేదు. అంతకు మించి పాపులారిటీ సంపాదిస్తే చాలు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే అపార రాజకీయ అనుభవం అక్కర్లేదు. ప్రజలకు నమ్మకం కలిగించగలిగితే చాలు. ఎవరైనా సరే మొదటిసారి అధ్యక్ష ఎన్నికల్లో నిలబడినా గెలిచి శ్వేత సౌధంలోకి కాలు పెట్టొచ్చు. రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్ ఇలా బరిలో నిలబడినవాడే. యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగం ప్రకారం తగిన అర్హతలు కలిగి ఉంటే చాలు. అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వ్యక్తి అమెరికాలో పుట్టినవాడై 35 సంవత్సరాలు వయసు దాటి ఉండాలి. తన జీవిత కాలంలో ఖచ్చితంగా 14 ఏళ్ల పాటు అమెరికాలో జీవించి ఉన్న ఎవరైనా సరే ఏదో ఒక పార్టీలో సభ్యునిగా చేరి అధ్యక్ష పదవికి పోటీ పడవచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ఏదో 2-3 నెలల తతంగం కాదు. ఏడాది కాలం పాటు సాగే ఈ ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘమే కాదు, సంక్లిష్టం కూడా.
పార్టీలో చర్చలతో ప్రైమరీ అభ్యర్థిగా ఎంపిక కావడం నుంచి ఓటింగ్లో పోటీకి నిలబడే వరకు చాలా ప్రక్రియలుంటాయి. ఒక్కో పార్టీ నుంచి చాలా మంది అభ్యర్థులు పోటీ పడతారు. కానీ చివరికి వారిలో ఒక్కరే అధ్యక్ష అభ్యర్థిగా ఖరారవుతారు. ఆపై పార్టీల అధ్యక్ష అభ్యర్థుల మధ్య ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు నేరుగా ఓటు వేసి అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రత్యక్ష పద్ధతి ఒకటే కాదు, దానికి తోడుగా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కూడా అధ్యక్షుడిని ఎన్నుకునే పరోక్ష పద్ధతి కూడా కలగలిసి ఉండటమే అమెరికా అధ్యక్ష ఎన్నికల విలక్షణత. పార్టీల అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రైమరీ సీజన్ వరకు చాలా ఎన్నికలు జరుగుతాయి. ఈ సమయంలో రాష్ట్రాల్లో పార్టీల నామినేటెడ్ ఓటర్లు పార్టీల డెలిగేట్లను ఎన్నుకుంటారు. ఆ టైంలోనే ఒక్కో పార్టీలో విజయావకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థి ఎవరన్న దానిపై చర్చలు జరుగుతాయి. డెలిగేట్ల మద్దతు ఎక్కువగా ఉన్న వాళ్లను అధ్యక్ష పదవికి అభ్యర్థులుగా నిలబెడతారు. ఆ అభ్యర్థే పార్టీ నిర్ణయంతో సంబంధం లేకుండా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎవరన్నది నిర్ణయిస్తారు. పార్టీ అధ్యక్ష ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందంటే అసలైన ఎన్నికల సందడి మొదలైనట్లే. అధ్యక్ష అభ్యర్థుల మధ్య 3 డిబేట్లు జరుగుతాయి. వీటిల్లో ప్రజల నమ్మకాన్ని చూరగొనేలా ప్రసంగించే వారికే విజయావకాశాలుంటాయి. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజ్ విధానం అత్యంత కీలకమైంది. దీని ప్రకారం ప్రతి రాష్ట్రం యుఎస్ సెనేటర్స్ కు అనుగుణంగా ఎలక్టోరల్ కాలేజ్ లో సభ్యులను కలిగి ఉంటుంది. ప్రతి రాష్ట్రం నుంచి సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ సభ్యులతో సమానంగా ఆ రాష్ట్రం నుంచి ఎలక్టోరల్ సభ్యులుంటారు. టెక్నికల్ గా చెప్పాలంటే అమెరికన్లు అభ్యర్థులకు కాకుండా ఈ ఎలక్టోరల్స్ కే ఓటేస్తారు. ఈ ఎలక్టోరల్ కాలేజ్ లో 538 మంది సభ్యులుంటారు. అధ్యక్షునిగా ఎన్నికవ్వాలంటే కనీసం అభ్యర్థికి 270 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు రావాలి. తాజాగా హిల్లరీ కన్నా ట్రంప్ కే 2 పాయింట్ల ఆధిక్యం ఉన్నట్లు కొన్ని సర్వేలు చెప్పుకొస్తున్నాయి. కానీ తుది అభ్యర్థుల ఖరారు పూర్తయింది కాబట్టి ఈ సమీకరణలు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేలా ఫెడరల్ వ్యవస్థ ఇంత సంక్లిష్టమైన ఎన్నికల విధానాన్ని రాజ్యాంగంలో అక్షరబద్ధం చేసింది. ఉదాహరణకు 4 కోట్ల జనాభా ఉన్న కాలిఫోర్నియాకు 55 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లున్నాయి. టెక్సాస్ కి 38 ఓట్లున్నాయి. ఇక ఫ్లోరిడా, న్యూయార్క్లకు చెరో 29 ఓట్లున్నాయి. అదే సమయంలో 6 లక్షల జనాభా ఉన్న వ్యోమింగ్, మోంటానా వంటి రాష్ట్రాలకు తలా ఓ 3 ఓట్లున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ 55 ఓట్లతో పాటు ఈ 3 ఓట్లు కూడా కీలకంగా మారతాయి. ఇప్పుడు కాలిఫోర్నియాలోని డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీకి ఏమాత్రం ఆధిక్యం వచ్చినా అక్కడున్న 55 ఓట్లు పూర్తిగా ఆమె ఖాతాలోనే పడిపోతాయి. ఇక టెక్సాస్ లో ట్రంప్ కి ఏమాత్రం ఆధిక్యం వచ్చినా అక్కడి 38 ఓట్లు అతని ఖాతాలో పడిపోతాయి. అంటే ఇక్కడ ఒక్క ఓటు కూడా అభ్యర్థుల గెలుపోటముని డిసైడ్ చేస్తుందన్నమాట. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధానం అమల్లో ఉంది. ఇలా పాపులర్ ఓటింగ్ ద్వారానే అక్కడి 50 రాష్ట్రాల్లో ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు అభ్యర్థులకు పడతాయి. ఇలా ఆధిక్యం వచ్చిన అభ్యర్థికే మొత్తం ఓట్లు ఇచ్చే వ్యవస్థ అన్ని రాష్ట్రాల్లోనూ అమల్లో ఉంది. అయితే ఈ పాపులర్ ఓటింగ్ విధానం వల్ల శతాబ్దంన్నరకు పైగా అధికారం డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మారుతోందని, చిన్న పార్టీలు పూర్తిగా మరుగున పడిపోతున్నాయన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంతేకాదు కొన్నిసార్లు ఈ ఎలక్టోరల్ కాలేజ్ విధానం పైన విమర్శలొచ్చాయి. లో అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ ఆల్ గోరేకు 48.38% ఓట్లు రాగా రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ బుష్ కు 47.87% ఓట్లే వచ్చాయి. బుష్ కు తక్కువ శాతం ఓట్లు వచ్చినా ఎలక్టోరల్ కాలేజ్ ఓటింగ్ లో బుష్ కు 271, ఆల్ గోరేకు 266 ఓట్లు రావడంతో విజయం జార్జ్ బుష్ నే వరించింది. దీని మీద డెమోక్రాట్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 29 ఓట్లున్న ఫ్లోరిడాలో 2 సార్లు రీకౌంట్ చేశారు. కానీ ఫలితం మాత్రం మారలేదు. ఒకవేళ ఫ్లోరిడాలో అప్పట్లో ఆల్ గోరేకి ఎక్కువ ఓట్లు వచ్చుంటే ఆ ఎన్నికల్లో ఆయనకు 295 ఓట్లు, బుష్ కి 242 ఓట్లు మాత్రమే వచ్చేవి. కానీ పాపులర్ ఓటింగ్ విధానం వల్ల బుష్ కి లెక్క ప్రకారం 5.4 లక్షల మంది ఓట్లు తక్కువగా వచ్చినా అధ్యక్ష పీఠం మాత్రం దక్కింది. ఇలా మెజారిటీ లేకపోయినా పార్టీల అభ్యర్థులు అధ్యక్ష పదవికి ఎన్నికవుతున్న ప్రతిసారి ఈ విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో ఒక్కో పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులిద్దరి జంటకు ఒకేసారి ఓటు వేస్తారు. అంటే అధ్యక్షునికి ఓటు వేశారంటే ఉపాధ్యక్షునికి కూడా ఓటు వేసినట్లే. అంతేకాదు మన దేశంలో పోస్టల్ బ్యాలెట్ ఉన్నట్లు అమెరికా ఎన్నికల్లో ముందుగానే ఓటు వేసే అవకాశం కూడా ఉంది. పరిస్థితులు, అవసరాలను బట్టి అమెరికన్లు తమ ఓటు హక్కును ముందుగానే వినియోగించుకోవచ్చు. గత 2012 అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 3 కోట్ల మందికి పైగా అమెరికన్ ఓటర్లు ఎన్నికల తేదీకి ముందుగానే తమ ఓటు నమోదు చేశారు. ఇన్ని
వైవిధ్యాలుండబట్టే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిది? సర్వేలు ఏం చెప్తున్నాయి? వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిది? ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్న ట్రంప్ కే అధ్యక్షుడయ్యే ఛాన్స్ ఉందా? దశాబ్దాలుగా రాజకీయాల్లో పండిపోయిన హిల్లరీకే గెలిచే అవకాశాలున్నాయా? సర్వేలు ఏం చెప్తున్నాయి? వాస్తవాలు ఎలా ఉన్నాయి? ఇద్దరి మధ్య జరిగే డిబేట్లు సరే, అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరి విజయావకాశాల్ని ప్రభావితం చేస్తున్న అంశాలేంటి? అందులో ఎవరిది పై చేయి, ఎవరిది ముందడుగు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీల ఘన చరిత్ర కన్నా అభ్యర్థుల భవిష్యత్తు దృష్టికోణమే ప్రజల్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అమెరికాలో దీర్ఘకాలిక పథకాల ప్రకటన ఎంత అవసరమో తక్షణ అవసరాలను తీర్చగలిగే భరోసా కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు అమెరికన్లను భయపెడుతున్న అంశాల్లో భరోసా ఇవ్వడమే కాదు, రాబోయే రోజుల్లో ఏం చేయగలమో కూడా అభ్యర్థులే తేల్చి చెప్పాల్సి ఉంటుంది. అభ్యర్థుల తీరే వాళ్ల మీద నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న సార్వజనీన అభిప్రాయం ప్రకారం ట్రంప్ దూకుడు స్వభావిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక హిల్లరీ చాలా నెమ్మదస్తురాలిగా ముద్ర వేయించుకుంది. అంత మాత్రాన ఇదొక్కటే వాళ్ల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుందని అనుకోలేం. హిల్లరీ క్లింటన్ కంపేర్ చేస్తే ఈ డొనాల్డ్ ట్రంప్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అక్కడ అమెరికాలో, ఒక బిజినెస్ పర్సన్. బట్ హిల్లరీ క్లింటన్కి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. క్లింటన్ was the President of America for 8 years. She worked with him, she traveled with him all over the world. ఆయన తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్గా కూడా పనిచేసింది కాబట్టి ఆమెకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రపంచమంతా తిరిగింది కాబట్టి డెఫినెట్లీ ఆమెకు అడ్వాంటేజ్ ఉంది. పొలిటికల్లీ షీ ఈజ్ మోర్ మెచ్యూర్ అండ్ ఎక్స్పీరియన్స్ దాన్ డొనాల్డ్ ట్రంప్. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కి మల్టీ ట్రిలియనీర్ గా ఎంత పేరుందో వివాదాస్పదుడిగా కూడా అంతే పేరుంది. ముస్లింలు, నల్ల జాతీయులు, మహిళలపై చేసిన కామెంట్లే ఆయన్ను పాపులర్ చేశాయి. ట్రంప్ వ్యాఖ్యల మీద వ్యతిరేకత పెరిగినా ఆయనకు మద్దతిస్తున్న అమెరికన్లు చాలా మందే ఉన్నారు. అమెరికా అభివృద్ధి మీద, ట్రంప్ విజన్ మీద ఎక్కువ మంది దృష్టి పెట్టారు. మహిళల గురించి పక్కన పెడితే ట్రంప్ ఆలోచనలన్నీ అమెరికా ప్రతిష్టను పెంచుతాయంటున్నారు. తాను అధ్యక్షుడినైతే ఐసిస్ ను నామరూపాలు లేకుండా చేస్తానని, అమెరికన్ సేనల ప్రతిష్టను ఆకాశానికి ఎత్తేస్తానంటున్నాడు ట్రంప్. భారత్, చైనా వెళ్లిపోయిన ఉద్యోగాలను మళ్లీ అమెరికాలో పుట్టిస్తానని, పన్ను విధానాల్లో మార్పులు చేస్తానని, ఇలా జనాలను ఆకట్టుకునేలా ప్రచారంలో దూసుకెళ్తున్నాడు ట్రంప్. ఇక హిల్లరీ కూడా మహిళగా తనకున్న క్రేజ్ పెంచుకుంటూ పోతోంది. అమెరికన్ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే కాదు, అగ్రరాజ్య హోదాను ద్విగుణీకృతం చేస్తానంటోంది. ఉపాధి కల్పనలో కొత్త పద్ధతులు, ట్యాక్స్ వసూళ్లలో సంపన్నులపైనే స్వల్ప భారం మోపాలన్నది ఆమె వాదన. లాడెన్ వేటలో కీలక పాత్ర పోషించిన తాను ఐసిస్ ను కూడా అంతం చేస్తానంటోంది. ఆమె పెద్ద మాటకారి కాకపోయినా పట్టుదల, పరిజ్ఞానం ఉన్న నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. త్వరలో జరగబోయే డిబేట్లలో ఆమె తన విధానాల్ని ఏమాత్రం ప్రజారంజకంగా చెప్పగలిగినా ఆమె విజయం సునాయాసమేనంటున్నారు రాజకీయ నిపుణులు. ఇప్పటికే హిల్లరీకి మద్దతుగా మాజీ అధ్యక్షుడు, ఆమె భర్త బిల్ క్లింటన్ ప్రచారం మొదలుపెట్టారు. ఇక తమ ప్రచారంలో స్టార్స్ ని, సెలబ్రిటీలను కూడా భాగస్వాములను చేస్తున్నారు. హాలీవుడ్ యాక్ట్రెస్ మెరిల్ స్ట్రీప్, ఎలిజబెత్ బ్యాంక్స్, యాక్టర్ టోనీ గోల్డ్విన్ వంటి ప్రముఖులంతా డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో హిల్లరీని ప్రచారంలో ఆకాశానికి ఎత్తేశారు. So she took out a penknife, she dug out the musket ball, and she sewed herself back up again. That's grit. And grace? Hillary Clinton has taken some fire over 40 years. ఇక పాప్ సింగర్ అలిసియా తన పర్ఫార్మెన్స్ తో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో దుమ్మురేపారు. Oh yes, I'm gonna fight. We can't let politics divide us. We have to show the world. We got way too much in common. ఇక ట్రంప్ కూడా తన స్థాయిలో ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. అమెరికాలో స్థిరపడ్డ విదేశీయుల్లో ఆసియావాసులే ఎక్కువగా ఉన్నారు. దశాబ్దాలుగా భారత్ సహా ఆసియా దేశీయుల మద్దతు డెమోక్రాట్లకే ఎక్కువగా ఉంది. ఇప్పుడు అదే కొనసాగే అవకాశాలున్నాయి. ఇక ట్రంప్ కి కూడా ఆమె భార్య, పిల్లలు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. తనపై ఎన్ని విమర్శలొచ్చినా పాపులారిటీతో ఓట్లు రాల్చుకోవాలని చూస్తున్నాడు ట్రంప్. నడి రోడ్డు మీద తాను ఎవరినైనా కాల్చి చంపినా తనకు పడే ఓట్లేమీ తగ్గవని పబ్లిక్ గా కామెంట్ చేశాడంటే విజయంపై ఆయన ఎంత విశ్వాసంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక మద్దతుగా భర్త ప్రచారం చేస్తున్నా డెమోక్రాట్ల మీద ఆధిక్యం ఎక్కువ ఉన్నా
హిలరీకి ఇబ్బందులు చాలానే ఉన్నాయి. 8 ఏళ్లుగా ఒబామా మీద తల్లకిందులైన అంచనాలు హిలరీకి ప్రమాదకరంగా ఉన్నాయి. ఇక హిలరీ మీద అక్కడక్కడా వ్యతిరేకత వినిపిస్తోంది. తాజాగా ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలో ఓ సీనియర్ సభ్యుడు రాజీనామా చేయడంతో పాటు ప్రజల్లో కూడా అది ర్యాలీ రూపంలో ప్రస్ఫుటించింది. ఇప్పుడు ఇద్దరి విజయావకాశాల్ని నిర్ణయించే అంశాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో మొదటిది పన్నుల విధానం. హిలరీ చెప్పిన పన్నుల విధానంలో సామాన్యుల మీద భారం పడదు, కానీ పరోక్షంగా సంపన్నులపై పన్నులు పెరుగుతాయి. కానీ ట్రంప్ చెప్పే విధానంలో భారీగా పన్నులు తగ్గించడం ప్రధాన అంశం. తక్షణంగా ట్రంప్ ఆలోచనలు అమెరికన్లను ఆకట్టుకున్నా దీర్ఘకాలంలో జరిగే మేలు తక్కువ అంటూ తాజాగా మూడీస్ తన విశ్లేషణ వెల్లడించింది. ట్యాక్సులు, ప్రభుత్వ నిధులు, ఇమ్మిగ్రేషన్, అంతర్జాతీయ వాణిజ్యంపై ట్రంప్ ఆలోచనలు అమెరికా ఎకానమీని మందగమనంలోకి నెట్టేయడంతో పాటు ఫెడరల్ అప్పులను పెంచేసే ప్రమాదం ఉందని, ఆయన చెప్తున్న ట్యాక్స్ పాలసీ అమలు చేస్తే 10 ఏళ్లలో ఆర్థిక వృద్ధి మందగిస్తుందన్నది మూడీస్ వాదన. అనేవి అమెరికా విదేశాంగ విధానం ఒక ప్రభావితం చేసేటటువంటి అంశాలలో ఒకటి. ఆ తర్వాత అమెరికాలో ఉన్నటువంటి అర్థవ్యవస్థ, వాళ్లకున్నటువంటి నిరుద్యోగ సమస్య, ఇంకా ప్రపంచ స్థాయిలో అమెరికాకి ఉన్న మిత్రరాజ్యాలు వాళ్లతో ఉండేటటువంటి సంబంధాల గురించి అమెరికా ఎన్నికల్లో ఎంతో కొంత పాత్ర కనపడుతుంది. అంతర్జాతీయ వ్యవహారాల కంటే అంతర్గత వ్యవహారాలే అమెరికా ఎన్నికల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా వ్యాపార ధోరణులు ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతానికి ఇద్దరి ఆధిక్యాన్ని చెప్పే అంశంగా ట్యాక్సులు ప్రధానంగా కొనసాగుతున్నా వాటితో పాటు కనీస వేతనాలు మరో కీలక అంశంగా ఉంది. కనీస వేతనాన్ని $15 పెంచుతానంటూ ట్రంప్ మాటిస్తుంటే హిలరీ మాత్రం స్థాయిల వారీగా వృద్ధి ఉంటుందని హామీ ఇస్తున్నారు. పన్నుల విధానంతో పాటు ఉపాధి కల్పన, విదేశీయుల ఉద్యోగ దోపిడీ, హెల్త్ పాలసీని సరళీకరించడం, తయారీ పరిశ్రమను ప్రోత్సహించడం, ఆర్థిక వృద్ధి, సామాజిక సమానత్వం, పేదలకు సంక్షేమ పథకాలపై నిర్ణయాలు కూడా కీలక భూమిక పోషించనున్నాయి. వీటన్నింటినీ మించి దేశ భద్రత మరింత కీలకాంశంగా మారింది. ఓర్లాండో ఘటన తర్వాత దేశీయంగా కొన్ని భయాందోళనలు నెలకొన్నాయి. తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనగలమన్న నమ్మకం కలిగించిన వారికే ఎక్కువ విజయావకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో వీటితో పాటు అభ్యర్థుల విజయావకాశాల్ని నిర్ణయించే అంశాల్లో ఉత్పత్తి రంగం, రిటైర్మెంట్ నిబంధనలు, మౌలిక వసతుల కల్పన, ఎనర్జీ డెవలప్మెంట్, ఆర్థిక అసమానతలు, చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, కుటుంబ సంరక్షణ నిబంధనలు, ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్యం, ప్రత్యర్థి దేశాలపై ఆధిపత్యం, అంతర్జాతీయ వాణిజ్యంలో దూసుకెళ్లడం, ఎగుమతుల పెంపు, డాలర్ రేటు స్థిరీకరణ, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలన్నీ కీలక భూమిక పోషించనున్నాయి. ఈ అంశాల్లో ఎవరు ఎక్కువగా ప్రజల్ని ఆకట్టుకుంటే వాళ్లకే విజయం దక్కే అవకాశాలున్నాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.